పత్రికా మిత్రులకు ప్రకటించిన తర్వాత ప్రజలలో ఒక రకమైన అనుమానాలు, అపోహలు రేకెత్తించే విధంగా బీఆర్ఎస్ నాయకత్వం కానీ బీజేపీ నాయకత్వం ప్రయత్నించడము, ప్రజలలో ఒక రకమైన తప్పుడు సంకేతాలను పంపించడం అనేది వాళ్ళు ఒక రకమైన అభ్రతాభావంతో మొదలే ఈ వరంగల్ పార్లమెంట్లో కాంగ్రెస్ 100% గెలుస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కొన్ని రాజకీయాల ఆలోచనతోటి కడియం శ్రీహరి గారిని పార్టీలోకి తీసుకోవడం, వారిని ఇన్వైట్ చేయడం, అదేవిధంగా వారితో పాటుగా కడియం కావ్య గారు అంతకుముందే అనౌన్స్ కావడం, దాంతో ఎంపీ అభ్యర్థిగా వారు రిక్వెస్ట్ చేయడం, పార్టీ కన్సల్ట్ చేయడం అనేది జరిగింది. అయితే బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, అసలు ఆవిడ అమ్మాయి ఎస్సీఏ కాదు, ఏదో ముస్లిం అని చెప్పి మాట్లాడము, అసలు తెలంగాణకు సంబంధం లేదు, ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం అని అంటే అరూర్ రమేష్ గారికి ఆ బీఆర్ఎస్ యొక్క వాసన ఇంకా పోతలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వము, టీఆర్ఎస్ కమ్ బీఆర్ఎస్ నాయకత్వము సెంటిమెంట్ తోటే 2014 నుండి రాజకీయాలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆ ఆనవాయితీని ఈరోజు భారతీయ జనతా పార్టీలో మరి అరూర్ రమేష్ గారు కొనసాగిస్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక విద్యావేత్త, మరీ ముఖ్యంగా కడియం శ్రీహరి గారి గురించి 1994 నుండి, అంతకుముందు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం, 1994 నుండి శాసనసభ్యుడిగా, మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఎన్ని చేసిన వాళ్ళ బిడ్డ, ఆమెను పట్టుకొని ఆంధ్ర అని చెప్పి మాట్లాడడం అనేది దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అది సరైన పద్ధతి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాం. తోటి ఏఐసిసి అధినాయకత్వం కానీ పిసిసి అధినాయకత్వం కానీ నన్ను నమ్మి నాకు టికెట్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగానే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకి నియోజకవర్గ మండల స్థాయి సమావేశాలు నిర్వహించుకుంటున్నాము. కానీ బీజేపీ వారికి అప్పుడే ఓటమి భయం పట్టుకున్నదని నిన్న చూసిన చిల్లర వాక్యాల నిదర్శనము. అప్పుడే అంత భయం ఎందుకు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చేసింది గతంలో 10 ఏళ్ల నుంచి తెలంగాణ జిల్లాలకి, మరి ముఖ్యంగా వరంగల్ జిల్లాకి ఏం చేసింది? ఇక ముందు గెలిస్తే పొరపాటున మీరేం చేయబోతున్నారు? మీ పార్టీ విధానాలు మాట్లాడండి. ఒక అభ్యర్థి యొక్క వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడాలంటే మీ ప్రచారం అంత డొల్లగా ఉందా? మీకు ఎలాంటి మాటలు లేవా మీ దగ్గర? మీ ముందు పెరిగిన దాన్ని, నేను ఇక్కడే వరంగల్లో పుట్టిన దాన్ని, చదువుకున్న వరంగల్లోనే, ఉద్యోగం కూడా ఆయన కళ్ళ ముందే వర్ధనపేటలోనే పనిచేసిన 5-6 ఏళ్ళు. మరి అప్పుడు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుంది? గుంటూరు వాసినట్టు అంటే నేను గుంటూరులో ఉండడం ఆయన ఎప్పుడు చూశారు? ఆయన ఎంత వరంగల్ బిడ్డనో నేనంత వరంగల్ బిడ్డని. ప్లస్ నేను రాణి రుద్రమ వారసురాల్ని, సమ్మక్క సారక్క ఆశయాలతోటి ముందుకెళ్తున్న దాన్ని, ఇక్కడున్న ఎమ్మెల్యేల సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో మన వరంగల్ వాసిగా ఢిల్లీలో వెళ్ళి మాట్లాడాలన్న ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన మీరు గత 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నవాళ్ళు మీ ప్రచారం ఇంత డొల్లగా ఉంటుందని నేను ఎప్పుడు భావించలేదు. మీరు మాట్లాడడానికి ఇంకా ఏం లేనప్పుడు మీకు ఉన్న మిడిమిడి జ్ఞానం, కాన్స్టిట్యూషన్ తెలీదు, రాజ్యాంగం తెలీదు, రిజర్వేషన్స్ మీద అవగాహన లేదు. ఏదైతే మనువాదాన్ని ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్న బీజేపీ పార్టీ నుంచి వచ్చిన మీ అధినాయకుడు మోడీ ఏం మాట్లాడితే ఇక్కడున్న మీ నాయకులు కూడా అదే మాట్లాడతారు. అందుకే మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కులము, మతము ఎన్ని రోజులు వీటిని అడ్డు పెట్టుకొని మాట్లాడతారు? ముందు జనాలకి రామ మందిరం గురించి మాట్లాడేళ్ళు, తర్వాత అక్షింతలు పంచిళ్ళు మంచిదే, కానీ అభివృద్ధి ఏంది? అభివృద్ధి ఏం జరుగుతుంది? మీరు ఏం చేస్తున్నారు? ఒక అమ్మాయి, మహిళలకి అసలు రాజకీయాలు చాలా కొత్త, మహిళలు చాలా తక్కువ మంది వస్తున్నారు. ఇంత విధంగా ఆడబిడ్డని, మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డని నేను మా డాడీ చిన్నగా 94లో ఎమ్మెల్యే అయినప్పుడు 7th క్లాస్లో ఉన్న ఆయన ఉన్నాడు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర. అట్లాంటి మీ కళ్ళ ముందుకు పెరిగిన బిడ్డ నేను వరంగల్ వాసిని కాకుండా గుంటూరు వాసిని ఎట్లయినా. ఇంకొకటి, నేను ముస్లింని పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా కులం మారుతుంది, మతం మారుతుంది? నేను స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము పెళ్లి చేసుకున్నాను. దాంట్లో ఉన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఏంటంటే ఎవరి
రిలీజన్ వాళ్ళు పాటించవచ్చు. ఆ విధంగా నేను ముందుకెళ్తున్న జీవితంలో. కానీ నేను ఎటువంటి వేరే పనులు చేయలేదు. నేను రైతుల భూములు లాక్కోలేదు, భూ కబ్జాలు చేయలేదు, దందాలు చేయలేదు, తన మన భేదం లేకుండా అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు. మొన్ననే ఓడిపోయినావు కదా, ఓడిపోయి కూడా 3 నెలలు అయితలేదు. నువ్వు ఏ ధైర్యంతో మళ్ళీ లోక్సభకు వస్తున్నావు, లోక్సభ ఎన్నికలకు వస్తున్నావు? ఒకటి, వరంగల్ జిల్లా ప్రజల ముందు 30 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చేస్తున్నాను. నేను నిన్న మాట్లాడిన వాళ్ళ లెక్క భూ కబ్జాలకు పాల్పడలేదు, రియల్ ఎస్టేట్ చేయలేదు, కాంట్రాక్టులు చేయలేదు, 100 కోట్ల ఆస్తులు నేను కూడబెట్టుకోలేదు. నా రాజకీయ జీవితం అంతా తెరిచిన పుస్తకం. ఎవరికి తెలియంది ఏమి లేదు దీంట్లో. నాకు పెద్దగా రాజకీయ కుటుంబం కాదు నాది. 100 కోట్ల ఆస్తులు ఉన్నోడిని అంతకన్నా కాదు. నా నిజాయితీ నా పెట్టుబడి, నా పనితీరే నా పెట్టుబడి. ఆ పనితీరుతోని, ఆ నిజాయితీతోనే రాజకీయాలు చేస్తూ వచ్చాను. నిన్న అరుణ్ రమేష్ గారు మాట్లాడుతూ నేను ఆయనకు వెన్నుపోటు పొడిచానని ఒక మాట మాట్లాడాడు. నాకు అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రజలకు నీ మీద, నీ వ్యవహార శైలి పైన, మండలానికి ఒక గెస్ట్ హౌస్ కట్టుకొని నువ్వు వ్యవహరించిన తీరు పైన, ఓఆర్ఆర్ అలైన్మెంట్ చుట్టూ నువ్వు చేసిన భూ కబ్జాలను చూసి భయపడిపోయి నేను ఊళ్ళో కూడా రానియలేదు కదా. కొన్ని ఊళ్ళో కూడా నేను ఎంట్రీ కానియలేదు. ఎన్ని రకాల ఆందోళన చేసినా తెలుసు. వాటన్నిటి కారణాల వల్ల నువ్వు ఓడిపోయినావు. నేను ఎన్నడూ కూడా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ నిర్ణయానికి, విధానానికి కట్టుబడి ఉన్నానే తప్ప ఎవరికి వెన్నుపోటు పడవలేదు. 10 ఏళ్ళు ఎంజాయ్ చేసి, కాంట్రాక్టులు తీసుకొని, రియల్ ఎస్టేట్ చేసి, దందాలు చేసి, డబ్బులు సంపాదించుకొని నువ్వు కూడా పార్టీ మారినావు కదా. నువ్వు ఇంకోరి గురించి మాట్లాడే అర్హత నీకెక్కడిది? కాబట్టి ఇంత నీచ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారంటే ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఓటమి భయంతో ఉన్నారని స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కాంగ్రెస్ పార్టీకో నాకో ఓటు వేయొద్దని చెప్పడంలో అర్థం ఉన్నది. కానీ బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తున్నామంటే నీలో అంబేద్కర్ వాదం లేదా? నీలో దళిత జాతి అనుభవించిన అసమానతలు, అవమానాలు లేవా? అవి నీకు కనిపించడం లేదా? ఏ రకంగా నువ్వు బీజేపీ పార్టీకి ఓటు వేయమని చెప్తావు? ఇది దయచేసి దళితులందరూ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను. దళితులందరూ ఆలోచించాలి. ప్రతి ఎన్నికలలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తూ మాదిగ జాతి అంతా అధికార పార్టీకి వ్యతిరేకమని ఒక అభిప్రాయాన్ని కల్పిస్తూ అన్ని రాజకీయ పార్టీలకు మాదిగలను దూరం చేస్తూ నీ రాజకీయ స్వార్థం కొరకు, నీ ఉనికి కొరకు తీరని ద్రోహం చేస్తున్నది మాదిగలకు నువ్వు. జిల్లాలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ శాసనసభ్యులందరూ కూడా కడియం కావ్య గెలుపు కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. చిన్న చిన్న ఎక్కడన్నా ఉన్న అవన్నీ కూడా అటు పీసీసీ కానీ ఇక్కడ ఉన్న మా ఇన్ఛార్జ్ గారు కానీ వాటిని సెటిల్ చేస్తున్నారు. అన్నీ కూడా దాదాపుగా ఒక కొలిక్కి వచ్చినాయి. అందరం ఒక బాటలో వెళ్తున్నాం. 13వ తారీఖు నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలను కూడా ఏర్పాటు చేసుకొని క్యాండిడేట్ని అందరికీ పరిచయం చేస్తూ ముందుకు వెళ్తున్నాం. నాకు 100కు 100% నమ్మకం ఉంది. ఎవరెన్ని కుయుక్తులు పనినా, ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, ఎవరెన్ని రకాలుగా తప్పుడు ప్రచారం చేసినా రేపటి ఎన్నికలలో ఎవరెన్ని రకాల కుట్రలు చేసినా, తప్పుడు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా
బయటికి వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వంచి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉంది. విధవ మాటలు మాట్లాడొద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడొద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి, దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా, వరంగల్ జిల్లా ప్రజలను నమ్ముకున్నా. 30 సంవత్సరాల్లో వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలతో కాస్తో కూస్తో పరిచయాలు ఉన్నాయి. ప్రజలను నమ్ముకున్నా. నేను మీకు మాట ఇస్తున్నా, నేను ఇక్కడున్న అందరి శాసనసభ్యులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వారి యొక్క సహకారంతో, ఆశీర్వాదంతో ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవాలనేదే నా తపన. లేదు అని చెప్పి ప్రజలను నిండు మనసుతో డాక్టర్ కడియం కావ్యను ఆశీర్వదించాలని, బ్రహ్మాండంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీకి మీ మద్దతు తెలపాలని, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని, మే 11న జరిగే ఎన్నికలలో డాక్టర్ కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని చెప్పి వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు.